హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఈరోజు మనం బీఎడ్లో సోషియాలజీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సోషియాలజీ సంబంధించినటువంటిది సెకండ్ యూనిట్లో ఏ విధమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు అనేటువంటి వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. బీఎడ్ చదివేటువంటి వారికే కాకుండా మిగతా వారికి కూడా చాలా వరకు ఇంపార్టెంట్ వీడియో అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ వాళ్ళకు కూడా సిలబస్ ఉంది ఇది. అదేవిధంగా చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో కూడా ఎడ్యుకేషన్ సోషియాలజీ సంబంధించినటువంటి వస్తున్నాయి. విద్య సామాజిక ప్రక్రియలు విషయానికి వచ్చేసరికి ఈ యూనిట్లో ఏం తెలుసుకుంటారనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోయే ముందు ముఖ్యంగా ఏంటంటే అసలు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు సాంఘీకరణం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో సాంఘీకరణం అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా సాంఘీకరణ పద్ధతులు తెలపండి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా ప్రతినిధి సంస్థగా గృహం పోషించేటువంటి పాత్రను కూడా వివరించండి అనేటువంటి క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సంస్కృతి అర్థాన్ని వివరించండి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సంస్కృతి లక్షణాలను రాయండి అనేటువంటి ప్రశ్న లెక్కలేనన్ని సార్లు వచ్చింది ఫ్రెండ్. సాంస్కృతిక విలంబనం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సాంఘీకరణం అంటే ఏంటి, సాంఘీకరణ పద్ధతులను తెలపండి. థర్డ్ క్వశ్చన్, విద్యా ప్రతినిధి సంస్థగా గృహం పోషించే పాత్రను వివరించండి అనేటువంటి ప్రశ్న రావచ్చు. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్, సంస్కృతి అర్థాన్ని వివరించండి అనేటువంటి ప్రశ్న రావచ్చు. అదేవిధంగా సంస్కృతి లక్షణాలను రాయండి అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చింది. అదేవిధంగా నెంబర్ 6th క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సాంస్కృతిక విలంబనం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు సాంఘీకరణ ప్రక్రియను వివరిస్తూ సాంఘీకరణ పద్ధతులను చర్చించండి. సాంఘీకరణ ప్రక్రియను వివరిస్తూ సాంఘీకరణ పద్ధతులను చర్చించండి అనేటువంటి ప్రశ్న కూడా చాలాసార్లు వచ్చింది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న మనం చూసినట్లయితే సాంఘీకరణం అర్థాన్ని తెలిపి విద్యా ప్రతినిధి సంస్థలను వివరించండి అనేటువంటి ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతి అంటే ఏమిటి, సంస్కృతికి విద్యకు మధ్య గల సంబంధం ఎట్లా ఉంటుంది, సంస్కృతి అంటే ఏంటి, సంస్కృతికి విద్యకు మధ్య గల సంబంధం ఎట్లాంటిది అనేటువంటి ప్రశ్న రావచ్చండి. అదేవిధంగా దీంట్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో ఫోర్త్ క్వశ్చన్ మనం చెప్పొచ్చు, సంస్కృతి లక్షణాలను పేర్కొని సంస్కృతి పెరుగుదలను వివరించండి అనేటువంటి ప్రశ్న రావచ్చు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో. అదేవిధంగా 5వ ప్రశ్న మనం చెప్పొచ్చు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో సంస్కృతి ప్రక్రియలను వివరించండి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశమైనటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశమైనటువంటిది ఉంది ఈ యూనిట్ నుంచి. అదేవిధంగా అసలు సాంఘీకరణం అంటే ఏంటి అనేటువంటి మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అసలు సాంఘీకరణం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని వచ్చినప్పుడు వ్యక్తిని సామాజిక ఆదర్శాలు డిసైడ్ చేస్తుంటాయి, విలువలు డిసైడ్ చేస్తుంటాయి, నమ్మకాలు డిసైడ్ చేస్తుంటాయి, సంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ ఏదైనా ఉందంటే అది సోషలైజేషన్ లేదా సాంఘీకరణ అంటారండి. అసలు సాంఘీకరణ అంటే ఏంటి అనేటువంటిది మనం మాట్లాడుకున్నప్పుడు వ్యక్తిని సామాజిక ఆదర్శాలు, విలువలు, నమ్మకాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రక్రియను సాంఘీకరణ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా సాంఘీకరణ విషయాన్ని మనం చెప్పినప్పుడు ఆత్మభావన ఆవిర్భావ ప్రక్రియ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆత్మభావన నేనే అనేటువంటిది, నాకు నేనే అనేటువంటి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆత్మభావన అన్నప్పుడు ముఖ్యంగా చార్లెస్ హెర్బర్ట్ కూలే, చార్జ్ హెర్బర్ట్ మీడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ మొదలైన వారు శాస్త్రీయంగా విశ్లేషించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆత్మభావన ఆవిర్భావ ప్రక్రియను ఎవరు విశ్లేషించారనేటువంటి దాన్ని మనం చెప్పినప్పుడు చార్లెస్ హెర్బర్ట్ కూలే, జార్జ్ హెర్బర్ట్ మీడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ మొదలైనటువంటి వారు శాస్త్రీయంగా విశ్లేషించడం అనేటువంటిది జరిగింది. సాంఘీకరణ పద్ధతుల్లో ముఖ్యమైనవి ఏవి అనేటువంటిది క్వశ్చన్ అడిగినా కూడా ఇవి రాయొచ్చండి. సాంఘీకరణ పద్ధతులు ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ అనుభవాల ఎంపిక, అనుభవాల ఎంపిక అని మనం చెప్పొచ్చు. సెకండ్ వన్ నమూనీకరణ అనేటువంటిది చెప్పొచ్చు. థర్డ్ వన్ తదాత్మీకరణ అనేటువంటిది మనం చెప్పొచ్చు.
ఫోర్త్ వన్ సానుకూల పునర్బలనం అనేటువంటి చెప్పొచ్చు. అదేవిధంగా ఐదవది మరి ప్రతికూల పునర్బలనం అనేటువంటి చెప్పొచ్చు. అదేవిధంగా ఆరవది శిక్షణ ఇవ్వటం. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సాంకరణ పద్ధతుల్లో ముఖ్యమైనవి ఏవి అనేటువంటి ప్రశ్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా అడగడానికి అవకాశం ఉందండి, స్కోప్ ఉంది అడగడానికి. సాంకరణ పద్ధతుల్లో ముఖ్యమైనవి ఏమన్నా ఉన్నాయంటే అనుభవాల ఎంపిక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ నమూనీకరణ, థర్డ్ పాయింట్ తదాత్మీకరణ, ఫోర్త్ పాయింట్ సానుకూల పునర్బలనం, ఐదో పాయింట్ వచ్చేసి ప్రతికూల పునర్బలనం, ఆరో పాయింట్ వచ్చేసి శిక్షణ ఇవ్వటం. ఓకే, ఈ విధంగా మనం మాట్లాడుకున్నప్పుడు విద్యా ప్రతినిధి సంస్థలు ముఖ్యమైనవి ఏవి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. గృహం కావచ్చు, గృహం లేదా ఇల్లు, అదేవిధంగా పాఠశాల, సమవయస్కుల సమూహం, జన సముదాయం. మరి వీటినే నియత విద్యా సంస్థలు అని, అనియత విద్యా సంస్థలని, క్రియాశీల విద్యా సంస్థలని, నిష్క్రియాత్మక విద్యా సంస్థలని మనం మరి దీన్ని విభజించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అసలు సంస్కృతి అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యూనిట్లో సమాజ సభ్యుడిగా మనిషి సముపార్జించే విజ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతిక విలువలు, చట్టం, సంప్రదాయాలు తదితర సామర్థ్యాల సమ్మేళనాన్ని సంస్కృతి అంటారు ఫ్రెండ్స్. ఓకే, సంస్కృతి అంటే ఏమిటి అనేటువంటి దానికి సమాధానం ఏంటంటే సమాజ సభ్యుడుగా మనిషి మరి ముఖ్యంగా సముపార్జించేటువంటి విజ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతిక విలువలు, చట్టం, సాంప్రదాయాలు తదితర సామర్థ్యాల సమ్మేళనాన్ని సంస్కృతి అంటారండి. ఇక్కడ సంస్కృతి లక్షణాలు ఏవి అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందని ముందే చెప్పాను. సంస్కృతి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే చూడండి ఒకసారి. అభ్యసనం ద్వారా అలవడుతుంది. సంస్కృతి అనేటువంటిది ఎక్కడూ రాదండి, అభ్యసించడం ద్వారా అలవడుతుంది. అభ్యసనం ద్వారా అలవడుతుంది సంస్కృతి. అదేవిధంగా సంస్కృతి సంక్రమిస్తుంది, ఇతరుల నుంచి సంక్రమిస్తుంది. సంస్కృతి సంచితమైనది, సంస్కృతి సామాజికమైనది, సంస్కృతి సమైక్యమైనది, సంస్కృతి గతిశీలమైనది, సంస్కృతి అమూర్తమైనది అనేటువంటిది మరి ఇక్కడ స్కోప్ ఉంటుంది. సంస్కృతి లక్షణాలు అన్నప్పుడు వీటి గురించి హెడ్డింగ్స్ రాసేసి వాటికి కొద్దిగా రాయగలిగితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంది. సంస్కృతి లక్షణాలు ఏవి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ పాయింట్స్ రాసిన కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. అభ్యసనం ద్వారా అలవడుతుంది సంస్కృతి, సంస్కృతి సంక్రమిస్తుంది, సంస్కృతి సంచితమైనది, సంస్కృతి సామాజికమైనది, సంస్కృతి సమైక్యమైనది, సంస్కృతి గతిశీలమైనది, సంస్కృతి అమూర్తమైనది అని మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి సాంస్కృతిక విలంబనం అనేటువంటిది ప్రశ్న వస్తుందని ముందే చెప్పాను. మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సాంస్కృతిక మార్పు అంశాలలో మార్పు జరుగుతుంది, సాంస్కృతిక మార్పు జరుగుతుంది. మరి భౌతిక అంశాల్లో వేగంగా మార్పు రాలేదనుకోండి, అప్పుడు సాంస్కృతిక విలంబనం జరిగినట్లు ఫ్రెండ్స్. అంటే సంస్కృతి పరంగా మార్పు జరుగుతుంది, కానీ భౌతిక అంశాలలో కంటికి కనపడేటువంటి అంశాలలో మార్పు వేగంగా జరగనట్లయితే దానిని సాంస్కృతిక విలంబనం అంటారు. సోషల్ ట్యాగ్ అనేటువంటిది మనం ఇక్కడ ఉపయోగించాల్సినటువంటి సోషల్ ల్యాగ్ అంటారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. మరి ఇక్కడ అంశాల్లో నెమ్మదిగా మార్పులు జరుగుతుంటాయి, భౌతిక అంశాల్లో మార్పులు నెమ్మదిగా జరుగుతుంటాయి. దీనివల్ల చాలా వరకు ఏమవుతుందంటే ఆ భౌతిక సమాజం వెనకబడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. దీనివల్ల వెనకబాటుతనం అనేటువంటిది మరి రావటం అనేటువంటిది కూడా జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ సమాజంలో మార్పు జరుగుతుంది, బాగానే ఉంది, కానీ భౌతికమైనటువంటి అంశాలలో మార్పు వేగంగా జరగకపోవటం వల్ల వచ్చేటువంటి దానిని ఏమన్నా అంటారంటే మరి సాంస్కృతిక విలంబనం అంటారు ఫ్రెండ్స్. ఓకే, అంటే సాంస్కృతిక మార్పు పర్ఫెక్ట్గా జరుగుతుంది, కానీ భౌతికమైనటువంటి అంశాల్లో మార్పు వేగంగా జరగకుండా నెమ్మదిగా జరిగినట్లయితే అక్కడ చాలా వరకు కీలకంగా మారుతుంది. ఆ కీలకమైనటువంటి అంశాన్ని సాంస్కృతిక విలంబనం అంటారు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మరి సాంస్కృతిక విలంబనం గురించి మనం చెప్పొచ్చు. అదేవిధంగా సామాజిక ప్రక్రియ విషయానికి వచ్చేసరికి మరి సోషల్ ప్రాసెస్లో విద్యార్థుల మధ్య సామాజిక సంబంధాలు అనేటువంటివి చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. ఇతరులతో సంబంధాలు, ఇతరులతో వ్యవహారాలు జరిపేటప్పుడు కావచ్చు, మరి సామాజిక సంబంధాలను కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంటరాక్షన్ అనేటువంటిది కంపల్సరీగా జరుగుతుంది. పరస్పర సహకారం కావచ్చు, అదేవిధంగా పోటీతత్వం కావచ్చు,
ఘర్షణ కావచ్చు, సర్దుబాటు కావచ్చు, అంతర్లీనం చేసుకోవటం కావచ్చు అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒకే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక ప్రక్రియలో ఉప ప్రక్రియలు ఏమున్నాయి అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక ప్రక్రియల్లో ఉప ప్రక్రియలు ఏమన్నా ఉన్నాయంటే మరి పరస్పర సహకారం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా పోటీతత్వం కావచ్చు, ఘర్షణ కావచ్చు, సర్దుబాటు కావచ్చు, అంతర్లీనం చేసుకోవడం కావచ్చు అనేటువంటి మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. సామాజిక చర్య ప్రతిచర్య విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా సామాజిక గుర్తింపు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సమాజంలో గుర్తింపు అనేటువంటిది లభించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సామాజిక మద్దతు, సమాజ మద్దతు అనేటువంటిది కూడా కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సామాజిక యథార్థం అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ సంగత ప్రక్రియల విషయానికి వచ్చేసరికి సహకారాన్ని, సర్దుబాటుని, అంతర్లీనాన్ని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ సంగత ప్రక్రియలుగా ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు సహకారం, సర్దుబాటు, అంతర్లీనం అనేటువంటివి మరి ఇక్కడ సంగత ప్రక్రియలుగా ఉన్నాయి. అదేవిధంగా అసంగత ప్రక్రియలుగా ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు పోటీ, ఘర్షణ అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు. అసంగత ప్రక్రియలు పోటీ, ఘర్షణ. పోటీ లేకపోతే ఏది కూడా సాధించలేం. అదేవిధంగా ఘర్షణ పడకపోతే కూడా కొన్ని సందర్భాల్లో ప్రయోజనాన్ని ఆశించలేం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల సామాజిక ప్రక్రియ అనేటువంటిది, సోషల్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మరి సాంఘికరణ నిర్వచనాలు మనం విషయానికి వచ్చినప్పుడు గస్కిన్ ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు, జేఎస్ రాస్ ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు, హావి గట్ ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు, మరి జెడి గాల్టన్ ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు, బొగాడస్ ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు, డ్రైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు. మరి ఇక్కడ ముఖ్యంగా ఆత్మభావన గురించి చెప్పినటువంటి వారు మరి ముఖ్యంగా దర్పణ అంటే సోషల్ ఆర్గనైజేషన్ అనేటువంటి గ్రంథాన్ని రాయటం అనేటువంటిది జరిగింది. మరి కూలే అనేటువంటి వారు మరి కూలే దర్పణ సిద్ధాంతం అంటుంటాం. దీన్నే ఆత్మభావన, మరి సమాజం, కవల పిల్లలు. అంటే ఇక్కడ ఆత్మభావన, సమాజం, కవల పిల్లలు లాంటివి అని చెప్తున్నారు కూలే అనేటువంటి వారు. ఓకే, కూలే అనేటువంటి వారు ఏం చెప్పారంటే ఇక్కడ ఆత్మభావన, సమాజం అనేటువంటివి కవల పిల్లలు లాంటివండి. వీటి రెండింటిని కూడా మనం విడదీయలేం. మరి వ్యక్తులతో, ఇతరులతో జరిపేటువంటి పరస్పర చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆత్మభావన ద్వారానే సాధ్యమవుతుంది. ఆత్మభావన ఈ విధంగా అభివృద్ధి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తి చార్లెస్ కూలే అనేటువంటిది మనం చెప్పొచ్చు. అదేవిధంగా మరి జార్జ్ మీడ్ అనేటువంటి వారు ఒకటే చెప్పారు, వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది, అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, నడవడిక ఏ విధంగా ఉంది అనేటువంటి వాటి మీద ఎక్కువగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జార్జ్ మీడ్ అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనుషుల మధ్య ప్రతీక, సింబల్స్ బట్టి మరి పరస్పర సంభాషణ ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటువంటి దాని గురించి మరి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి వారిలో వీరందరూ కూడా ఉండటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వారు విషయానికి వచ్చినప్పుడు ఇడ్, ఇగో, సూపర్ ఇగో, అచిత్తు, అహం, అజ్యహం అనేటువంటి వాటి గురించి చెప్పినటువంటి వారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. మరి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ పాత్ర స్వీకరణ గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పడం అనేటువంటి జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ విషయంలో మరి చాలా వరకు ముఖ్యంగా ఆనంద సూత్రం ఏ విధంగా ఉంటుంది, వాస్తవిక సూత్రం ఏ విధంగా ఉంటుంది, ఆదర్శ సూత్రం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, సంస్కృతి అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు? కల్చర్ అంటారు. అసలు సంస్కృతి అనే పదాన్ని మరి కల్చర్, సంస్కృతిని ఆంగ్లంలో ఏమంటారు అంటే కల్చర్ అంటారు. ఈ కల్చర్ అనేటువంటి ఆంగ్ల పదం కల్చూరా అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందండి. కల్చూరా అనేటువంటిది లాటిన్ పదం ఫ్రెండ్స్, లాటిన్. ఇది ఆంగ్ల పదం. అంటే ఇక్కడ కల్చర్ అనేటువంటిది మనం మాట్లాడుతాం. కల్చర్ అనేటువంటి ఆంగ్ల పదం. అంటే సంస్కృతిని ఆంగ్లంలో కల్చర్ అంటారు. ఈ కల్చర్ అనే ఆంగ్ల పదం కల్చూరా అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది ఫ్రెండ్స్. కల్చూరా అనే పదానికి ఏమని అర్థం అంటే అలవర్చుకోవటం, అలవాట్లు ఉంటాయి, అలవాట్లు దాని ప్రకారంగా వెళ్ళిపోవటం అనేటువంటి జరుగుతుంది. మరి అదేవిధంగా లేదా సంస్కరించబడటం, అలవర్చుకోవటం లేదా సంస్కరించబడటం అనేటువంటిది మనం చెప్పొచ్చండి. నమస్కారానికి సంస్కారమే సంస్కృతి. ఎదుటి వ్యక్తి మనకి నమస్కారం చేసినప్పుడు మనము కూడా నమస్కారాన్ని మరి
మరి ప్రతి సంస్కారం కంపల్సరిగా స్వీకరించి ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని ఎదుటి వ్యక్తి గౌరవించినప్పుడు వారిని కూడా మనం ప్రతి సంస్కారంగా గౌరవించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి అదే సంస్కృతి అని మనం చెప్పొచ్చు. అది అలవర్చుకునేటువంటి లక్షణాల్లో ప్రధానంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ వ్యక్తి ఇంకో విషయాన్ని కూడా చెప్పవచ్చు. వ్యక్తి జీవనానికి సంబంధించిన అన్ని విషయాలు సంస్కృతిలో భాగమే. వ్యక్తి జీవనానికి సంబంధించిన అన్ని విషయాలు సంస్కృతిలో భాగమే అని మనం చెప్పొచ్చు అండి. మరి సంస్కృతి అనేది ఎవరు సృష్టించారు? భగవంతుడు ఏమన్నా సృష్టించిందంటే లేదండి, మనిషి సృష్టించిందే. అదేవిధంగా సంస్కృతి వ్యక్తి జీవితంలో అంతర్భాగమని మనం చెప్పొచ్చు. మరి సంస్కృతికి సంబంధించినటువంటి నిర్వచనాల్లో మైకావర్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం చూసినప్పుడు మనిషి తన జీవన విధానంలో ఆలోచనలో మరి ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో దాని గురించి చెప్పినటువంటి వ్యక్తే మైకావర్ అనేటువంటి ఆయన సంస్కృతి గురించి చెప్పడం జరిగింది. మాలినోవ్స్కీ మరి మానవ సృష్టి అసలు సంస్కృతి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రాల్ఫ్ లింటన్ అనేటువంటి వారు సంఘ సభ్యులు గురించి చెప్పినటువంటి వారిలో మరి రాల్ఫ్ లింటన్ అని మనం చెప్పవచ్చు. సంఘ సభ్యులు ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో వాటిని అభ్యసించడం, ఆ ప్రవర్తనని మరి సమగ్రంగా అధ్యయనం చేయటమే సంస్కృతి అని చెప్పినటువంటి వారిలో రాల్ఫ్ లింటన్ ప్రముఖులని మనం చెప్పొచ్చు. బెనెట్ అనేటువంటి వారు కూడా వివరించడం అనేటువంటి జరిగింది. సంస్కృతిని సముపార్జించడం అంటే ఏంటండి? విజ్ఞానం పట్ల, సౌందర్యం పట్ల ప్రగాఢమైనటువంటి వాంఛను అభివృద్ధి పరచుకోవటం ఫ్రెండ్స్. అంటే విజ్ఞానం పట్ల అంటే సంస్కృతిని సముపార్జించడం అనేటువంటి చెప్తున్నాడు బెనెట్. సంస్కృతిని సముపార్జించడం అంటే సంస్కృతిని మనం రాబట్టడం అంటే ఏంటండి? విజ్ఞానం పట్ల, అదేవిధంగా సౌందర్యం పట్ల ప్రగాఢమైనటువంటి వాంఛను అభివృద్ధి పరచుకోవటమే మరి సంస్కృతిగా వీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా సాంఘీకరణ విషయానికి వచ్చేసరికి చాలా వరకు మంచి మంచి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సాంఘీకరణ మీద మనం అనే భావన సమైక్యంగా వ్యవహరించడం, అదేవిధంగా మరి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే సాంఘీకరణం అంటే ఏంటి? నేను నాది అనేటువంటిది కాకుండా మనం మనది అనేటువంటి భావనల్ని పెంపొందించుకోవటమే సాంఘీకరణ. సంఘంలో మనం కూడా ఒకళ్ళం కాబట్టి సంఘం అంతా మనదే సంఘం అనేటట్టుగా ఉండటమే సాంఘీకరణం అండి. అదేవిధంగా ముఖ్యంగా సమాజంలో సమర్థులైనటువంటి సభ్యులుగా మరి రూపొందించడానికి అవసరమైనటువంటిది ఏదైనా ఉందంటే అదే సమాజం, సంఘం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈ లెసన్లో విద్యా సామాజిక ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాల్లో మరి ముఖ్యమైనటువంటి ప్రశ్నల విషయానికి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, సాంఘీకరణం అంటే ఏమిటి? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. సాంఘీకరణం అంటే ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, సాంఘీకరణ పద్ధతులను తెలపండి. సాంఘీకరణ పద్ధతులు తెలపండి. థర్డ్ క్వశ్చన్, విద్యా ప్రతినిధి సంస్థగా గృహం పోషించే పాత్రను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, సంస్కృతి అర్థాన్ని వివరించండి అనేటువంటి ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతి లక్షణాలను రాయండి అనేటువంటి క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సాంస్కృతిక విలంబరం అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. ఈ విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేసరికి ఈ లెసన్ నుంచి ఏమొస్తాయంటే సాంఘీకరణ ప్రక్రియను వివరిస్తూ సాంఘీకరణ పద్ధతులు చర్చించడం అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సాంఘీకరణ అర్థాన్ని తెలిపి విద్యా ప్రతినిధి సంస్థలను వివరించండి అనేటువంటి ప్రశ్న రావచ్చు. అదేవిధంగా సంస్కృతి అంటే ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఇది. సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతికి విద్యకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయండి అనేటువంటి ప్రశ్న రావచ్చు. అదేవిధంగా సంస్కృతి లక్షణాలను పేర్కొని సంస్కృతి పెరుగుదలను వివరించండి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా సంస్కృతి ప్రక్రియలను వివరించండి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్లో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, అదేవిధంగా బీఎడ్ వారికి సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా జనరల్ స్టడీస్ పర్పస్లో 10,000 బిట్లు చేయడం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి మరి అంశాలని మరి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.